ప్రైజ్ ది లార్డ్, మరణాత, షలోం. క్రీస్తు స్వరము అలాగే దైవ దీవెన ఆధ్యాత్మికమైన శ్రోతలందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. 2026లో మనందరం కూడా అడుగుపెట్టాం. ప్రారంభ వాక్యాలు వినే సమయం. ఈ నెల అంతా కూడా ప్రారంభ వాక్యాలు. ప్రతి ఒక్కరు కూడా వాక్యం వినేటప్పుడు మీ శ్రద్ధ, మీ ఆలోచనలు, మీ తలంపులు ప్రతి ఒక్కటి కూడా ప్రభు పైన నిలిపి ఉండవలసిందిగా మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా కోరుచు ఉన్నాను. బాగున్నారా? అందరూ కూడా నిద్ర లేచారు కదా. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యం పైన శ్రద్ధ పెట్టి మీరు అందరూ కూడా నడుస్తారని చెప్పి నమ్ముచున్నాను. ఒక న్యూ రిజల్యూషన్ తీసుకునండి. ఈ సంవత్సరము పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి ప్రయత్నము చేయండి. ఉదయకాలం ఒక అధ్యాయము, సాయంత్రం కాలం ఒక అధ్యాయము, తర్వాత ప్రార్థన ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేయండి. అది మీ ఆధ్యాత్మికమైన జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది, ఎంతో దీవెనకరంగా ఉంటుంది. కనుక దేవుని యొక్క సేవకుడిగా మీ అందరూ కూడా మనవి చేస్తూ కోరుచు ఉన్నారు. మరి యొక్క ప్రారంభ దినాల్లో మనందరూ కూడా వాక్యము ఆలకించే సమయము, వాక్యముతో నడిచే సమయం. కనుక ప్రతి ఒక్కరు కూడా వాక్యం వినడానికి సిద్ధముగా ఉన్నారా? దేవుని యొక్క వాక్యం పట్ల మీ హృదయంలో తెప్పడానికి సిద్ధముగా ఉన్నారా? ప్రభు వైపు నీ యొక్క దృష్టి ఉంచండి, మీ ఆలోచనలు ఉంచండి. ఖచ్చితంగా ప్రభు మీ అందరితో కూడా మాట్లాడబడుతున్నాడు. దానికంటే ముందు మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రారంభ ప్రార్థన. కండ్లు మూసుకొని చిన్న ప్రార్థన. మహా యేసయ్య, పరిశుద్ధుడైన మా తండ్రి, నీకే వందనాలు ప్రభు. ఇప్పుడు ఏదైతే నీ మాటలు మేమందరము కూడా ధ్యానించబోతున్నామో తండ్రి, మా జీవితాల కొరకు ప్రభు ప్రతి ఒక్కరితో కూడా నీవు మాట్లాడండి ప్రభు. మా పరిస్థితులు, మా స్థితిగతుల కొరకు మాట్లాడండి ప్రభు. మా జీవితాలు ఒక సత్యమైన బాటలు నడువులాగిన కృప దయచేయండి ప్రభు. తండ్రి, ఈ ప్రారంభ వాక్యాలు ఎవరైతే విని తండ్రి నన్ను గైకొని ధైర్యంగా ముందుకు వెళుచున్నారో వాళ్ళపై నీ కృపా కనిక్రమను ఉంచండి ప్రభు. తండ్రి, చెప్పుతున్న నాపై కొన్ని ఆత్మ అభిషేకం నిలిపి ఉంచమని యేసేవారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యంలోకి వెళ్ళిపోదామా? బైబిల్స్ అందరూ కూడా తెరవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 30వ అధ్యాయం 9వ వాక్యము చూద్దాం. మీరు యెహోవా వైపు తిరిగిన యెడల మీ సహోదర ఎడలను, మీ పిల్లల ఎడలను చెరతీసుకుని పోయిన వారికి కనికరము పుట్టును. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుని యెహోవా కరుణా కటాక్షము గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన యెడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. దేవుడి వాక్యముతో మనందరితో కూడా మాట్లాడిన గాక. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో జరిగిన ఈ నేపథ్యము మీ అందరికి కూడా తెలియజేసే ప్రయత్నము చేస్తాను. గమనించండి, హిజ్కియా మహారాజు ఎప్పుడైతే 25 సంవత్సరాల్లో అట్ ఏజ్ ఆఫ్ జస్ట్ 25 ఇయర్స్లో ఎప్పుడైతే తన రాజ్య అధిష్టానము ఎప్పుడైతే తీసుకున్నాడో, ఆహాజు చేసిన దుష్ట పరిపాలనన్నీ కూడా పక్కన పెట్టి, ఎప్పుడైతే హిజ్కియా మహారాజు ఎప్పుడైతే తన రాజ్య పట్టాభిషేకము తీసుకున్న తర్వాత హిజ్కియా చేసిన అద్భుతమైన పని ఏంటంటే బయలు విగ్రహాలను తీసివేయడము, బయలు ప్రవక్తలను త్రోసివేయడము. ఎవరైతే ఇలాంటి దేవునందు దుర్మార్గమైన దుష్కార్యములు చేస్తున్నారో ప్రతి ఒక్కటి కూడా నిలిపివేసుకుంటూ, ప్రతి ఒక్కటి కూడా ఆపివేసుకుంటూ వస్తున్నాడు. అలాంటి సమయంలో హిజ్కియా చేసిన అద్భుతమైన పని ఏంటంటే ఆహాజు పరిపాలన, అనగా హిజ్కియా ముందున్న ఆహాజు పరిపాలనలో దాదాపు కొన్ని సంవత్సరాల వరకు పస్కా పండుగ భుజించడం మానేశారు. పస్కా పండుగ యూదులు, ఇజ్రాయెల్ జనము చేయడం మానేశారు. ఇప్పుడు హిజ్కియా మహారాజు అయిన తర్వాత మొత్తం జనులందరూ కూడా ఇస్తున్న వాట ఏంటంటే, రండి మళ్ళీ మనం పస్కా పండుగ చేద్దాం. పస్కా పండుగ ఎందుకు చేస్తారు మీ అందరికీ తెలుసు కదా. దేవుడు ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ జనం అందరినీ కూడా విడిపించినందున వాళ్ళందరూ కూడా కృతజ్ఞతగా, వాళ్ళందరూ కూడా డెలివరెన్స్ వచ్చినందున, విడుదల వచ్చినందున వాళ్ళు పస్కాను భుజిస్తూ ఉంటారు. ఈ పస్కా పండుగను, కృతజ్ఞతను దేవుని వైపు వాళ్ళు ఉండకుండా దేవుని జ్ఞాపకము చేసుకుని వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్న తరుణంలో ఇజ్రాయెల్ పక్షాన హిజ్కియా మహారాజు నించుని చెప్తుంది ఏంటంటే, రండి మళ్ళీ వాళ్ళందరం కూడా దేవుని యొక్క కార్యము చేద్దాం. ఇక్కడ జరిగిన దారుణమైన సంఘటన ఏంటంటే, అంచెగాండ్రు, అనగా ఎప్పుడైతే రాజు యొక్క ఆ పిలుపుని ఎవరైతే అందిస్తారో అంచెగాండ్రులు, వాళ్ళందరూ కూడా మొత్తం పట్టణంలోకి ఇజ్రాయెల్ దేశం వాళ్ళు ప్రకటన చేస్తున్నారు. కొంతమంది వాళ్ళు హేళన చేశారట, ఇంకొంతమంది కృంగిన మనసుతో, తగ్గింపు మనసుతో ఇజ్రాయెల్ జనము కోసం ఏదైతే పస్కా పండుగ ప్రారంభిస్తున్నారో దానికోసం వచ్చినారు. చాలా తక్కువ మంది వచ్చిన్నారు. హిజ్కియా మహారాజ్ సాటిస్ఫై అవ్వలేదు. ఈ పస్కా పండుగ ఎప్పుడు భుజిస్తారు తెలుసు కదా, మొదటి నెల
11వ దినమున క్షమించండి 14వ దినమున భుజిస్తారు. ఎప్పుడైతే మొదటి నెల 14వ దినమున ఈ యొక్క పస్కా పండుగ భుజిస్తారో చాలా మందికి పిలుపునిచ్చారు, కానీ ఎవరు కూడా రాలే. అయితే మళ్ళీ దేవుని యందు విచారణ చేయగా దేవుడు అనుమతి ఇచ్చాడు. సరే, నువ్వు ఇంకొక సమయం తీసుకో, మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వేచి ఉండాలి, మీరు ఇప్పుడే మళ్ళీ ప్రారంభించని చెప్పి తర్వాత సంవత్సరం తర్వాత నెల అనగా మనకి జనవరి అలాగో ఫిబ్రవరి నెల 14వ దినమున మీరు మళ్ళీ మీ పస్కా ప్రారంభించని చెప్పి హిజ్కియా మహారాజుకి పిలుపు అందుకున్నాడు. మళ్ళీ చక్కగా పిలుపిచ్చాడు. పిలుపునిచ్చిన తర్వాత మొత్తం జనులందరూ కూడా ఈసారి వచ్చారు, తగ్గింపుతో వచ్చారు. వచ్చిన తర్వాత హిజ్కియా మహారాజు ఇక్కడ పస్కా దినం ఉన్నప్పుడు ఒక ప్రార్థన చేశాడు. ఏంటి ఆ ప్రార్థన చూసినట్లయితే చివర్లో మాట కనబడుతుంది, మీరు ఆయన వైపు తిరిగిన యెడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. మనము దేవుని వైపు తిరిగితే దేవుడు మన పైన ప్రసన్నతను కురిపిస్తాడు. ప్రసన్నత అంటే ఏంటండి? అనుకూలత, దేవుని యొక్క మంచి స్వభావము, దేవుని యొక్క మంచి కార్యములు, దేవుని యొక్క గొప్ప గొప్ప ఉద్దేశములు అనేవి మన జీవితంలో జరుగుతుంటాయి. ఈరోజు ప్రభు ప్రసన్నత నీకు కావాలా? ప్రభు యొక్క ప్రసన్నత ద్వారా నీ జీవితం ముందుకి కొనసాగాల? ప్రభు యొక్క ప్రసన్నత ద్వారా అనగా నీ జీవితంలో నీకు అనుకూలమైన పరిస్థితులు ప్రభు నీకు మార్చాలి అంటే వాక్యములో హిజ్కియా మహారాజు చేస్తున్న ప్రార్థన, జనులందరూ కూడా చెప్తున్న ఒక మంచి మాట ఏంటంటే, మీకు ప్రభు ప్రసన్నత దొరకాలి అంటే, దేవుని యొక్క అనుకూలత మీ అందరూ కూడా సంపాదించుకోవాలంటే మీరు దేవుని వైపు తిరగాలి. మీరు ప్రభు వైపు తిరిగిన యెడల, మీరు దేవుని వైపు మీ హృదయములను, మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ దృష్టి, మీ ప్రతి ఒక్కటి కూడా కుటుంబాలన్నీ కూడా దేవుని వైపు తిరిగితే ఖచ్చితంగా దేవుడు మీ అందు ప్రసన్నుడవుతాడు. దేవుని యొక్క అనుకూలత మీరు పొందుకుంటారు, దేవుని యొక్క మంచి స్వభావం మీరు పొందుకుంటారని చెప్పి అద్భుతంగా ఇక్కడ హిజ్కియా మహారాజు తన మాట ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, అసలు ప్రభు యొక్క ప్రసన్నత ద్వారా, దేవుని యొక్క అనుకూలత ద్వారా మన జీవితంలో జరిగే ఆశీర్వాదాలు ఎలాగుంటాయి. మనం దేవుని వైపు తిరిగామనుకోండి, దేవుని వైపు తిరిగిన తర్వాత మన ఆలోచనలు, మన తలంపులు, మన యొక్క ప్రతి ఒక్కటి కూడా దేవుని వైపు తిరిగిన తర్వాత మన జీవితంలో ప్రభు ఏ రీతిగా తన కార్యములు జరిగిస్తాడు, మన జీవితంలో ప్రభు ఏ రీతిగా తన అద్భుతాలు జరిగిస్తాడో 2 ఉదాహరణలు చెప్పిన వాక్యాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా మన జీవితంలో దేవుని వైపు తిరిగినలా, మన జీవితంలో దేవుని వైపు తిరిగితే ప్రసన్నత పొందుకోవడం వల్ల మన జీవితంలో జరిగే అద్భుతమైన కార్యం ఏంటి తెలుసా? అక్కడే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 30వ అధ్యాయంలో అక్కడే మీకు కనబడుతుంది సమాధానము. దయచేసి చూడండి, 20వ వచనం చూసినట్లయితే, యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. జనులను ఏం చేశాడట? స్వస్థపరిచాడు. ప్రార్థన ఏం చేశాడు? దేవుడు అంగీకరించాడు. అలాగ అదే అధ్యాయంలో చివరి వచనం 27వ వచనం చూసినట్లయితే, అప్పుడు లేవీలైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను, వారి ప్రార్థన ఆకాశంనున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. ప్రార్థన ఎక్కడ చేరిపోయిందటండి? పరిశుద్ధ నివాసమునకు చేరింది. ఎప్పుడైతే ఇజ్రాయెల్ జనం అందరూ కూడా దేవుని వైపు తిరిగారో, ఇజ్రాయెల్ జనం ఎప్పుడైతే దేవుని వైపు వాళ్ళ హృదయాలని, వాళ్ళ యొక్క ఆలోచన అన్నీ కూడా మలుచుకున్న తర్వాత మొట్టమొదటిగా ప్రసన్నత ద్వారా వాళ్ళు పొందుకున్న అద్భుతమైన కార్యము, దేవుని యొక్క అనుకూలత ద్వారా పొందుకున్న గొప్ప కార్యం ఏంటంటే, ప్రార్థన పరిశుద్ధ నివాసమునకు చేరేయట. హల్లెలూయా! ఏ నివాసం అట? పరిశుద్ధ నివాసం. ముందుగా మన ప్రార్థన ముందు మన నివాసంలో మనం చేస్తున్నామా? మన ప్రార్థన ఏదైతే ముందు పరిశుద్ధ నివాసంలోకి వెళ్ళాలి అంటే, ముందు దేవుడు నీకిచ్చే నివాసంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థన ప్రభు అంగీకరించాలంటే, నీ ప్రార్థన ప్రభు యొక్క ప్రసన్నత ద్వారా నువ్వు జవాబు పొందుకోవాలంటే మొట్టమొదటి నువ్వు దేవుని వైపు తిరగాలి. ఖచ్చితంగా ప్రభు నీకు ప్రార్థనకి జవాబిస్తాడు. ఏలియా ఎప్పుడైతే సవాలుతో కూడిన పరిస్థితులు కర్మేలు పర్వతం పైన ఎదుర్కొన్నాడో, ఆహాబు, యెజెబెలు, తర్వాత 800 మంది బయలు ప్రవక్తలు అందరూ కూడా ఒకవైపు ఉన్నాడు. ఇటువైపు చూస్తే ఏలియా ఒక్కడే దేవుని పక్షాన్ని నిలబడ్డాడు. ఎప్పుడైతే ఏలియా సమయం వచ్చిందో, ప్రభువా నీకు నువ్వు నిరూపించుకునే సమయము, వాళ్ళు నీ వైపు తిరిగే సమయము, దయచేసి నా ప్రార్థన అంగీకరించు ప్రభువా అని చెప్పి 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఆయన ప్రార్థన మనందరూ కూడా చూస్తూ ఉండొచ్చు. ఆ రోజు
ఏలియా ఏదైతే దేవుని వైపు తిరిగి ప్రార్థన చేశాడో దేవుని యొక్క ఆకాశము తెరవబడింది, అగ్ని దహన బలిని పూర్తిగా స్వీకరించింది. దాని తర్వాత వర్షము కూడా కురిసి ఉన్నాయి. ఏలియా ప్రార్థన ప్రభు అంగీకరించాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ప్రార్థన ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఎందుకు మన జీవితంలో ప్రార్థన జవాబు ఇవ్వట్లేదంటే, మొట్టమొదటిగా మనం చేసిన పెద్ద తప్పు ఏంటంటే దేవుని వైపు తిరగట్లే, ప్రభు వైపు తిరగట్లే. ఈ 2026 సంవత్సరంలో ఈ ప్రారంభ వాక్యాలు ఎవరైతే వింటున్నారో మీ అందరూ కూడా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, దేవుని వైపు తిరగండి. దేవుని వైపు తిరిగితే మీ ప్రార్థనలు నివాస స్థలంలోకి చేరుతాయి. దేవుని వైపు తిరిగితే ప్రార్థనలు పరిశుద్ధ నివాసంలోకి చేరుతాయి. కనుక మొట్టమొదటిగా మనందరి జీవితంలో పొందుకునే గొప్ప లాభం మొట్టమొదటిగా ఏంటంటే, మన ప్రార్థనలు పరిశుద్ధ నివాసంకు చేరుతాయి. రెండోదిగా మనందరి జీవితంలో దేవుని నందు ఆధారపడి వెళ్ళినట్లయితే, ప్రభు వైపు తిరిగినట్లయితే, ఆయన ప్రసన్నత ద్వారా మన జీవితంలో జరిగే రెండవ అద్భుతం ఏంటి తెలుసా? మన చేతి పనిని ప్రభు స్థిరపరుస్తున్నట్టు. హల్లెలూయా. తెరవండి మోషే గారు రాసిన 90వ కీర్తన, మోషే రాసిన 90వ కీర్తన 17వ వాక్యం చూసినట్లయితే, మా దేవుని యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని మాకు స్థిరపరచుము. హల్లెలూయా. గమనించండి, 90వ కీర్తన రాసిన మోషే స్టార్టింగ్లో మొదటి వచనంలో దేవా తరతరములు మా నివాస స్థలము నీవే అని చెప్పి అద్భుతమైన కీర్తనతో ప్రారంభిస్తూ నరులారా తిరిగి రండి అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఈ మోషే రాసిన నేపథ్యం అందరికీ తెలుసా? నెబో కొండపైన, ఎప్పుడైతే మోషే మృతి పొంది నెబో కొండపైన ఉన్నాడో అక్కడి నుంచి ప్రార్థన చేసినట్టు బైబిల్ యొక్క నిపుణులు చెబుతూ వస్తున్నాయి. మోషే తన ప్రార్థనలో వేడుకుంటున్న అంశం ఏంటంటే, ప్రభువా నా చేతి పని నాకు స్థిరపరచు, నా కష్టార్జితాన్ని నాకు స్థిరపరచు, నా చేతి పని నన్ను ఆశీర్వదించు. ఈరోజు చాలామంది 2025లో చాలామంది కూడా ఆర్థిక ఒడిదొడుకులు, ఆర్థిక కష్టాలు చాలామంది మీలో ఎదుర్కొని ఉండొచ్చు. అయితే ప్రభు మాటగా మీ అందరికి సెలవిస్తుంది ఏంటంటే, ఈ 2026 సంవత్సరం ప్రారంభ వాక్యాలు ఎవరైతే ఆలకిస్తున్నారో మీరందరూ కూడా చేయవలసిన పని ఒకటే. మీ చేతి పనిని ప్రభు స్థిరపరచాలంటే, మీ చేతి పనిని ప్రభు ఆశీర్వదించాలంటే, మీ చేతి కష్టార్జితాన్ని దేవుడు చక్కగా స్థిరపరిచి నీకును నీ కుటుంబానికి సమృద్ధిగా దేవుడు ఏర్పాటు చేయాలంటే ఒకే ఒక పని నువ్వు నీ కుటుంబం చేయి. ఏంటంటే దేవుని వైపు తిరిగండి చాలు, దేవుని వైపు పూర్తిగా ఏకాగ్రత పెట్టండి చాలు, ప్రభు వైపు పూర్తిగా మీ మనసును నిలుపుకోండి చాలు. ఖచ్చితంగా మీ చేతి పనిని ప్రభు స్థిరపరుస్తాడు. ఇక్కడ మోషే ఈ ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఇజ్రాయెల్ చేతి పనిని స్థిరపరచు ప్రభువా, తండ్రి నాన్న వాళ్ళ కష్టార్జితాన్ని స్థిరపరచు ప్రభు అని చెప్పి అద్భుతమైన ప్రార్థన. కొంతమంది చూడండి సంపాదిస్తారు. నాకు తెలిసిన ఒక తల్లిగారు ఉన్నారు. ఆ తల్లిగారి ప్రార్థన అంశం ఏంటంటే, బాబు నా కుమారుడు దాదాపు 1,50,000 వరకు జీతం సంపాదించుకుంటున్నాడు, పోన్లే ఏదో జీతం సంపాదించుకున్నాడు చాలా బాగుందిలే అని చెప్పి అనుకున్న సమయంలో డబ్బు వాడి చేతిలో పడేసరికి, అన్ని లక్షల రూపాయలు వాళ్ళ చేతిలోకి వచ్చేసరికి విచ్చలవిడితనంలోకి వెళ్ళిపోయాడు, డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు, త్రాగుడికి అలవాటు పడిపోయాడు, ప్యాకాట్లకి, క్యాసినోకి, ఏదైతే ఆ జోదాలు ఉంటే వాటికి అలవాటు పడిపోయాడు, డబ్బు మొత్తం కూడా పాడు చేస్తున్నాడు. ప్రతిరోజు కూడా 4,000 రూపాయలు కేవలం మందు తాగడానికే ఖర్చు పడుతున్నట్ట. ఎంత దారుణం అండి. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని చాలామంది కూడా ఉంచుకోలేకపోతున్నారు. వ్యర్థమైన ఖర్చులు ఎప్పుడు కూడా పెట్టవద్దు. ఒక ఆయన అంటాడు, ఖర్చు ఎప్పుడు పెరుగుతుందంటే, మన జీవితంలో ఆర్థిక సంబంధమైన ఖర్చు ఎప్పుడు మన జీవితంలో పెరుగుతుందంటే, మనం ఎప్పుడైతే పక్క వాళ్ళ బ్రతుకుదాం అనుకుంటామో అప్పుడే మన ఖర్చులు పెరుగుతాయట. మన జీవితం మనలా బ్రతికితే ఖచ్చితంగా ఖర్చు పెరగదు. పక్కోడ్లా బ్రతుకుతాం అనుకుందాం చూడండి, ఖచ్చితంగా ఖర్చు పెరిగిపోతుందే. ఆడికన్నా గొప్ప పెళ్ళి నేను చెయ్యాలరా, ఆడికి మించి పెద్ద కారు నేను కొనుక్కోలరా, వాడికన్నా పెద్ద బండి నేను కొనుక్కోలరా, వాళ్ళ కూతురు కంటే వాళ్ళ కొడుకు పెళ్ళి కంటే నా పిల్లల పెళ్ళి చక్కగా ఘనంగా జరిగించడం, అప్పులు చేయడమో లోన్లు పెట్టేయడమో ఏటేటో చేయడం వల్ల ఖర్చు ఏమైపోతుంటుంది, పెరిగిపోతుంటుంది. అది పెరిగిపోయిన తర్వాత, మొత్తం కురిగిపోయిన తర్వాత అందరూ చేసే ప్రార్థన, ప్రభువా నన్ను రక్షించవా, ప్రభువా నన్ను బయటికి తీసుకురావా. ముందు నువ్వు వ్యర్థమైన ఖర్చులు ఆపితే అప్పుడు దేవుని నీ చేతి పనిని ప్రభు స్థిరపరుస్తాడు. ఇక్కడ మోషే చేసిన అద్భుతమైన ప్రార్థన ఏంటంటే, ప్రభువా మాకు దయచేసి మా చేతి పనిని మాకు స్థిరపరచు. ఈ 2026లో ఈ ప్రారంభ వాక్యాలు మీ అందరికి కూడా చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, దేవుని యొక్క ప్రసన్నత మీపై ఉండాలి. ఆ ప్రసన్నత మీపై ఉండాలి అంటే
మీ చేతి పనిని ప్రభు స్థిరపరచాలంటే, మీ ప్రార్థన పరిశుద్ధ నివాసంలోకి ఇచ్చారంటే ఒకే ఒక పని చేయండి, దేవుని వైపు తిరగండి. మీ జీవితంలో గొప్ప కార్యములు చూస్తారు. కంట్లు మూసుకుందామా? మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా యేసయ్య, మా ప్రభువా, నీకే వందనాలు. యేసయ్య, ఇప్పుడు ఏదైతే నీ మాటలు ఆలకించున్నామో దానికే నీకు వేలాది వందనాలు, స్తుతులు ప్రభువా. తండ్రి అయిన ప్రసన్నత ద్వారా నీ వైపు తిరిగితే, నీ ప్రసన్నత ద్వారా ప్రభువా మా ప్రార్థన పరిశుద్ధ నివాసమునకు చేరుతాయి ప్రభువా. రెండోదిగా మా చేతి పని స్థిరపరచబడుతుంది ప్రభువా. ఈ 2026లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసిన ప్రార్థనలకు ఏ స్తునామములో జవాబులు వచ్చేలాగా కృప దయచేయండి ప్రభువా. తండ్రి నేను వాళ్ళ చేతి పని ఏ స్తునామములో స్థిరపరచండి ప్రభువా. నీ కృపతో ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకుని వెళ్ళండి. ఈ వాక్యం అపవాది కూడా దొంగలించిపోకుండా ప్రతి ఒక్క హృదయంలో ఈ వాక్యం నాటబడిపోలాగిన సహాయం దయచేయమని, ఈ దినములన్నీ కూడా వాళ్ళకి నీవే కృపతో క్షేమముతో వాళ్ళకి ముందు నడిపించి నీ సహకారం ప్రతి ఒక్క కుటుంబానికి విస్తారముగా ఉంచి ఆశీర్వాదాలతో వాళ్ళ జీవితాలను ఎల్లప్పుడూ కూడా నింపి దీవించమని యేసయ్య వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రభు మీ అందరికీ కూడా దీవించిన గాక. ఈ వాక్యాలు మీకు దీవెనకరంగా మారుతున్నాయి. ఈ యొక్క లింక్ యూట్యూబ్లో ఏదైతే మీరు చూస్తున్నారో దయచేసి ఈ వాక్యాలు అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. దేవుని యొక్క సువార్తను ప్రకటించండి. ప్రతిరోజు మీ యొక్క వాట్సాప్లో దైవ దీవెన వర్తమానాలు కావాలనుకుంటే నెంబర్ ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో ఆ నెంబర్కి మీ పేరు, మీ ఊరు మాకు పంపండి. ప్రతి దినము కూడా దీని వర్తమానాలు పంపడం జరుగుతాయి. అలాగనే ఇదే వర్తమానం మీరు యూట్యూబ్లో విందాం అనుకుంటే శామ్ పాలస్పల్లి అనే యూట్యూబ్ ఛానల్ ఏదైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న యూట్యూబ్ ఛానల్ ఉందో దానిపైన ఫోటో ఉంటుంది. మరి ఆ పేజ్లో, ఆ యొక్క ఛానల్లో ప్రతిరోజు మీకు వాట్సాప్లో పంపే వర్తమానాలన్నీ కూడా యూట్యూబ్లో కూడా ఉంటాయి కనుక వీక్షించగలిగిన వారు, వినగలిగిన వారు దయచేసి వినవలసిందిగా మీ అందరికీ కూడా కోరిచి ఉన్నాను. అలాగనే మా పరిచయం మీరు అందరూ కూడా ప్రోత్సహించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ ఏవైతే కనబడుతున్నాయో ఆ అమూల్యమైన అకౌంట్ డీటెయిల్స్కి మీ యొక్క అమూల్యమైన సహకారం యవన పరిచయకు మీరు అందరూ కూడా ప్రోత్సహించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్నాను, మనవి చేస్తున్నాను. అలాగే కల్వరి ప్రాబ్లం చర్చ్ సిపిసి సంఘం మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతుంది. ఎవరైతే విశాఖపట్నం, అనకాపల్లి, ఇటుపక్క సిండియా, ఇటుపక్క ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో మీరు ఏ సంఘాలకి వెళ్ళకపోతే ఈ 2026లో మా సంఘం మీ అందరూ కూడా ఆహ్వానం పలుకుతుంది కనుక రండి. మాతో పాటు మీరు కూడా ఆత్మీయంగా అలాగే లోకపరంగా మీరు జీవితంలో అభివృద్ధి పొందండి. దేవుని యొక్క కార్యాలు ఖచ్చితంగా మీరు అందరూ మీ కుటుంబాలతో చూస్తారు. ప్రభు మీ అందరూ కూడా దీవించం గాక. దేవుని యొక్క వాక్య పరిచయంలో మీ సహోదరుడు పాస్టర్ శామ్. థ్యాంక్ యూ. ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ. మీరు బైబిల్ కాలేజీలో చేరాలనుకుంటున్నారా? అయితే ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ మీకు ఆహ్వానం పలుకుతుంది. మా వద్ద BTH, BD, MTH, MDiv, PhD మొదలగు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9666 444 222 మరియు 8121333322. అలాగే ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించి మీ యొక్క అడ్మిషన్స్ కొరకు ఫోన్ చేయగలరు.